హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ యొక్క 18,750 రూపాయల డబ్బులు అయితే కనుక జమ అయితే అవ్వడం జరుగుతోంది. సో డబ్బులు అనేది అయితే ఇంకా జమ కాని వాళ్ళందరికీ ఎప్పటిలోగా డబ్బులు జమ చేస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మన ఛానల్లో కూడా ఒక కమ్యూనిటీ పోల్ అయితే ఈరోజు పెట్టానమాట. సో డబ్బులు ఎవరెవరికి జమ అయ్యాయో ఒకసారి ఓట్ చేయండి అని. సో మీ గురు కూడా ఒకసారి అయితే కనుక ఓట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో మనకు ఏ జిల్లాల వారికి, ఏ మండలాల వారికి, ఏ ప్రాంతాల వారికి, ఏ గ్రామాల వారికి డబ్బులు విడుదల చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో మనకు చేయూత పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క 4వ విడత 18,750 రూపాయలు అనేది అయితే ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి డబ్బులు విడుదల చేసినప్పటికీ ఇంకా మనకి ఈ యొక్క ఏప్రిల్ 7వ తేదీ వస్తే కనుక దాదాపు నెల అయితే అవుతుందన్నమాట. సో అయినప్పటికీ ఇంకా చాలా మందికి డబ్బులు అయితే కనుక జమ అయితే కాలేదు. సో దీనికి సంబంధించి ఎందుకు డబ్బులు జమ కాలేదని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో మనకు మధ్యలో ఏంటంటే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చిందనమాట. సో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క డబ్బులు అనేది అయితే కనుక పట్టం అయితే కనుక కొంచెం నిదానంగా అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది. సో ఎక్కువ మందికి కాకుండా మనకు కొద్ది మందికి మాత్రమే డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి. అందువల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగిందనమాట. సో అర్హత ఉండి చేయూత పథకానికి సంబంధించిన నిధులు అనేది అయితే కనుక వారం 10 రోజుల్లోపు ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేస్తామని అయితే చెప్పారనమాట. సో మనకు రీసెంట్గా 3 రోజుల కింద అయితే చెప్పారు. సో ఈ మధ్యలో ఏంటంటే బ్యాంక్ హాలిడేస్ ఉండటం వల్ల ఇంకా డబ్బులు జమ కాలేదు. ఇక నిన్నటి నుంచి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో కూడా ఒక కమ్యూనిటీ పోల్ అయితే పెట్టాను. నిన్నటి రోజున ఎవరికైనా డబ్బులు జమ అయ్యాయని చెప్పి. సో కొద్దిమంది అయితే కనుక డబ్బులు జమ అయ్యాయని చెప్పి ఓట్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకు ఈ యొక్క డబ్బులు అనేది అయితే వారం 10 రోజుల్లోపు అంటే ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ లోపు అయితే కనుక ఆ యొక్క అర్హులైన మహిళలందరికీ అయితే జమ చేయడం జరుగుతుంది. దాదాపుగా 27 లక్షల మందికి గాను దాదాపుగా మనకు 5,060 కోట్లను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు మనకు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఆ యొక్క వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందికి అయితే కనుక డబ్బులు అయితే జమ అయ్యాయని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనము ఈ వీడియోలో కూడా అయితే కనుక మనకు ఏ జిల్లాల వారికి, ఏ ప్రాంతాల వారికి, ఏ గ్రామాల వారికి ఈ యొక్క చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేశారనేది తెలుసుకుందాము. సో ఎన్నికల కోడ్ రావడానికి ముందుగా అంటే మనకు మార్చి 15 నుంచి ఎన్నికల కోడ్ అనేది మార్చి 16 వచ్చింది. ఈ గ్యాప్లో మనకు ఎవరెవరికి చేయూత చెక్కులు పంపిణీ చేశారనేది అయితే తెలుసుకుందాము. సో మొదటగా చూసుకుంటే మనకు ఈ యొక్క తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించి రేణుగుంటలోని మహిళలకైతే 18,750 రూపాయల చేయూత చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు కలెక్టరేట్ ఈ ప్రాంతంలో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క 18,750 రూపాయల చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి మనకు పాడేరులో కూడా అయితే కనుక మహిళలకు ఆ యొక్క 18,750 రూపాయల చేయూత చెక్కులను అయితే పంపిణీ అయితే చేశారు. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి అర్బన్లో కూడా అయితే కనుక మహిళలకు చేయూత చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం అర్బన్లోని మహిళలకు కూడా అయితే కనుక ఈ యొక్క 18,750 రూపాయల చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. తర్వాత విజయవాడ, మంగళగిరి, తాడికొండకు సంబంధించి తాడేపల్లి రూరల్లో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క చేయూత 18,750 రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేశారు. ఇక తర్వాత ఏలూరు, దెందులూరుకు సంబంధించి భీమడోల్లో కూడా అయితే కనుక మహిళలకు చేయూత చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక తర్వాత మనకు కర్నూలు, ఎమ్మిగనూరుకు సంబంధించి పత్తికొండ రూరల్లోని మహిళలకు కూడా అయితే కనుక చేయూత చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక అనంతపురం తాడిపత్రికి సంబంధించి తాడిపత్రి రూరల్, అదేవిధంగా యాడికి ఈ 2 ప్రాంతంలోని మహిళలకు కూడా అయితే కనుక చేయూత 18,750 రూపాయల చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక పార్వతీపురం, పాలకొండ, గుమ్మలక్ష్మీపురంలోని మహిళలకు కూడా చేయూత చెక్కులను అందజేశారు. ఇవన్నీ ఎలక్షన్ కోడ్ రావడానికి ముందుగానే చేయూత చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమాలు అన్నమాట. సో మనకేంటంటే మీకు ఈ టైంకి డబ్బులు జమ అయి ఉండవచ్చు. ఇంకా జమ కాకపోతే ముఖ్యంగా మనకు వారం 10 రోజుల్లోపు డబ్బులు జమ అవుతాయని అయితే చెప్పడం జరిగింది. ఇక కర్నూలు, ఆదోనికి సంబంధించి కౌతాలంలో కూడా అయితే మహిళలకు చేయూత చెక్కులను అయితే పంపిణీ చేశారు. ఇక విశాఖపట్నం, పెందుర్తికి సంబంధించి పెందుర్తిలో కూడా మహిళలకు చేయూత 18,750 రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది. సో విజయనగరంకు సంబంధించి నెల్లిమర్లలో కూడా చేయూత చెక్కులను అయితే పంపిణీ చేశారు. ఇక గుంటూరు, తెనాలికి సంబంధించి కొల్లిపారలో కూడా అయితే కనుక మహిళలకు చేయూత చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక తర్వాత తిరుపతికి సంబంధించి ఎర్రావారిపాలెంలో కూడా అయితే కనుక చెరుకువారిపల్లికి సంబంధించి చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక తర్వాత మనకు అల్లూరి సీతారామరాజు పాడేరుకు సంబంధించి పాడేరు, జీమాడుగుల, అడ్డతీగల ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయూత 18,750 రూపాయలను అయితే
చెక్కుల పంపిణీ చేశారు. ఇక శ్రీకాకుళానికి సంబంధించి గారాలో కూడా మహిళలకు చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక తాడిపత్రి, గూడూరుకు సంబంధించి వెంకటగిరి రూరల్లో కూడా మహిళలకు చేయూత చెక్కులను పంపిణీ చేశారు. ఇక ఏలూరు జిల్లాకు సంబంధించి ద్వారకా, తిరుమలలో కూడా మహిళలకు చేయూత చెక్కులను అయితే అందజేశారు. ఇక కర్నూలు, కోడమూరుకు సంబంధించి గడవేములలో కూడా అంటే గడివేములలోని మహిళలకు కూడా అయితే కనుక చేయూత చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకు ఎన్నికలు కూడా రావడానికి ముందుగానే చేయూత చెక్కులు పంపిణీ చేశారు. సో మనకు రీసెంట్గానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే చేస్తున్నారు కదా, అందులో భాగంగా నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రగుంటలో ఏర్పరిచిన సభలో ప్రసంగిస్తూ మనకి ఈ యొక్క చేయూతకు సంబంధించిన 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు, ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ వారం 10 రోజుల్లోపు వారి బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. అంటే మ్యాక్సిమం మనకి ఉగాది పండుగ లోపు ఆ యొక్క లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే అవడం జరుగుతుంది. మనకి పథకాలకు సంబంధించిన డబ్బులు కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి సో మొత్తంగా చూసుకుంటే మనకు దాదాపుగా 27 లక్షల మంది మహిళలు అయితే ఉన్నారు చేయూత పథకానికి సంబంధించి. వీళ్ళందరికీ కలుపుకొని మనకు ఒక 10,000 మందికి గాను 15,000 మందికి గాను ఒక బిల్లు అయితే పెడుతూ వస్తారనమాట. బిల్లులో ఎంతమంది ఉంటే అంతమందికి అట్ ఏ టైం డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. అందువల్ల మీకు డబ్బులు జమ అవ్వడానికి కొద్దిగా లేట్ అయితే అవుతుందన్నమాట. సో మీకు డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉంటే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు అయితే కనుక జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.